63వ డివిజన్ జ్యోతినగర్ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి కార్పొరేటర్గా సేవ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్రె పావని కోరారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు 63వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహిళలు, యువత, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే కార్పొరేటర్గా పనిచేస్తానని స్పష్టం చేశారు. డివిజన్ జ్యోతినగర్. నా పేరు కర్రె పావని. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధిష్టానం నన్ను ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు 63వ డివిజన్లో ఎప్పటి నుండో ఒక కురుమ కులస్తులకు టికెట్ కరీంనగర్ వ్యాప్తంగా ఈ జ్యోతినగర్లో ఇవ్వడం, దీనికి వీళ్ళందరూ మా డివిజన్ ప్రజలు, పెద్దలు, కుల బాంధవులు అందరూ సపోర్టుగా నిలిచి నా గెలుపులో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డివిజన్ సేవలను, వారి యొక్క సేవలను అందించడంలో నేను ఆదరణ సేవా సమితి ద్వారా గత 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అధికారం ద్వారా చేయాల్సిన సేవలు ఉన్నాయని నన్ను గుర్తించి నన్ను ముందుకు తీసుకొస్తున్నటువంటి పెద్దలకు, మహిళలకు నిజంగా ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి నమ్మకాన్ని నేను ఎప్పటికీ ఒమ్ము చేసుకోకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని తెలియజేస్తూ